1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కాకినాడ జాహ్నవి మరి 23 రోజులు అయిపోయింది. అసలు ఎంత వెతుకులాడంటే అంతలా జల్లిస్తున్నారు, జల్లెడ పట్టి వెతుకుతున్నట్టుగా వెతుకుతున్నారు. అయినా ఇప్పటి వరకు పాప ఆచూకీ తెలియలేదు. మరో పక్కన వాళ్ళ మదర్ కూడా సిక్ అయిపోయారనే ఒక వార్తలు అయితే రావడం చూస్తున్నాము. మరి ఆ కుక్క అయితే ఏదైతే ఉందో ఆ కుక్క కూడా చనిపోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? మరి ఇంతలా జల్లెడ పడుతున్నా కూడా పాప దొరకట్లేదు అంటే మీ అనాలిసిస్లో ఏమనుకుంటున్నారు? ఇది చాలా మిస్టీరియస్గా ఉంటాయి. చాలా కేసులు ఇదే కాదు, మనకి మిస్సింగ్ కేసులు దాదాపు 30 నుంచి 35% మిస్సింగ్ కేసులు ట్రేస్ కాకుండా ఉన్నాయి మనకి హిస్టరీలో. ఎన్సిఆర్బి ప్రకారము, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము ఎఫ్ఐఆర్లు కట్టిన కేసుల్లో దాదాపు 30% ఇంతవరకు ట్రేస్ కాలేదు. సో చెప్పలేం. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా డెఫినెట్గా, ఎందుకంటే చిన్న అమ్మాయి, 2.5 సంవత్సరాలు, 50 ఎకరాల తోట, రోజు వాళ్ళ నాన్నతో కలిసి తోటలో తిరిగేది. సో వాళ్ళ నాన్న ఎక్కడ పోయేది తెలుసు, ఆ చెట్టు దగ్గరకు పోయి ఎక్కడ ఏదో ఊపేదంట, ఆ చెట్టు దగ్గరకు పోయేది, అంతకు మించి పోలేంది. అటువంటిది ఈ అమ్మాయి, అది రాత్రిపూట కాదు, పట్ట పగలు 11:30-12 గంటలప్పుడు వాళ్ళ నాన్న తల్లి దగ్గర వదిలిపెడితే ఆ తల్లి వేరే బిడ్డకు పాలిస్తుంటే ఈ అమ్మాయి వైపు ధ్యాస తగ్గిస్తే ఈ అమ్మాయి ఏం చేసింది, ఎవరైనా పిల్లలు మామూలుగా తండ్రో తల్లో వదిలిపెడితే, తండ్రి వదిలిపెట్టి బయటకు పోతా ఉంటే మేము వస్తామని చెప్పి మారాన్ చేస్తారు, వాళ్ళ వెంట పోతారు, కాసేపు ఏడుస్తూ వెంట పోతారు, సరే వాళ్ళ దూరం వెళ్ళిపోతాడని వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఇది మామూలుగా ప్రతి కుటుంబంలో జరిగేదే. అదేవిధంగా తల్లి అనుకునింది, ఈ అమ్మాయి పోయింది, ఈ అమ్మాయితో పాటు కుక్క కూడా పోయింది. సో తర్వాత ఈ అమ్మాయి వస్తుంది అనుకున్నారు, రాలే. హాఫ్ అన్ అవర్ తేడాలోనే అమ్మాయి రాలేదని గుర్తించి వెతికినారు. ఆ తర్వాత ప్రజలంతా వెతికినారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, లోకల్ పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు దాదాపు 1000 మంది దాకా జల్లెడ పట్టారు. 5-6 కిలోమీటర్ల లోపల బోర్లు వెతికినారు, అక్కడ ఉన్న కుంటల చెరువులు వెతికినారు, బోర్బావుల్లో మళ్ళా ఇదేసి చూసినారు. పోనీ ఏదైనా క్రూర జంతువులు తినిందేమో, ఎక్కడైనా ట్రేసెస్ ఉంటాయేమో, రక్తపు మరకలు కానీ, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కానీ ఎక్కడైనా దొరుకుతుందేమో చూశారు, అయినా దొరకలేదు, కనపడలేదు. సో ఏమై ఉంటుంది? ఒకటి, కొంతమంది కొండ సెలవులు మింగింటాయేమో అని. కొండ సెలవులు మింగితే ఆ అమ్మాయి 25-30 కిలోలు ఉన్న అమ్మాయి, ఫోటోల్లో చూస్తే బాగా 2.5 అడుగు 3 అడుగులు ఎత్తున్న అమ్మాయి, అంత పెద్ద కొండ సెలవులు ఉండే ప్రదేశమా? కాదు, ఎవరికి కనపడలే. కొండ సెలవు మంత్రం చేస్తే మాయమైపోయేది కాదు కదా. ఒకవేళ మింగితే కూడా, కొండ సెలవులు ఏదైనా మింగితే అక్కడే పడి ఉంటాయి 2-3 రోజులు, ఎక్కడికి కదలవు మామూలుగా. సో అట్లాంటిది అది కాదు. బోర్బావుల్లో పడలేదు, కుంటల్లో పడలేదు, గడ్డితో సహా మొత్తం వెతికినారు. ఏమైపోయి ఉంటుంది? ఒకటి, అమ్మాయిని ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారు. అదే కదా ప్లాన్ చేసి, ఇప్పుడు చాలామంది మనం ఆస్తుల కోసం ప్లాన్ చేసి మర్డర్ చేసేటి, అది వేరే. కాచుకోనుండి వీళ్ళకి అది కూడా సంబంధం లేదు, ఆస్తి లేదు, కిడ్నాప్ చేసే వ్యవహారము లేదు. ఇంకొక రకంగా కూడా అమ్మాయిల్ని, అబ్బాయిల్ని, పిల్లల్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చంపిన సందర్భాలు. మధ్యకాలంలో గుంటూరులో ఆస్తి కోసం ఒక అబ్బాయిని తీసుకెళ్ళి చంపిన సందర్భం ఉంది. సో ఇంకొకటి ఏమిటంటే, తల్లికి పెళ్లి కాకముందే వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్ ఉండి, ఆ అఫైర్లో మళ్ళీ వీడు, ఈ అమ్మాయి తను కోఆపరేట్ చేయలేదని కక్ష పెంచుకొని, ఆ కక్షతో ఈ అమ్మాయిని ఏడిపించాలని కిడ్నాప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా అఫైర్ ఉన్న పరిస్థితి లేదు. పోనీ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, 5-6 కోట్లు 10 కోట్లు వసూలు చేయొచ్చు అని చెప్పుకున్నామంటే అది లేదు. సో కాబట్టి ఏమీ లేదు. చాలా కేసెస్లో ఈ అర్థం కాకుండా పోతాయి. నేను 1994లో ప్రాంతంలో వెంకటస్వామి సెంట్రల్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన మినిస్టరు, ఎంపీ ప్లస్ మినిస్టర్, హైదరాబాద్ నుంచే. ఆయన మనవడిని కిడ్నాప్ చేశారు. వినోద్ కొడుకు స్కూల్కి పోయినాడు. స్కూల్కి పోతే స్కూల్లో కారులో వదిలిపెట్టి వచ్చారు. సాయంత్రం పికప్ చేసుకోవడానికి కొంచెం లేట్గా పోయినాడు. ఆ టైంలో ఒక మారుతి వ్యాన్లో, వైట్ కలర్ మారుతి వ్యాన్లో ఎవరో వచ్చి ఈ అబ్బాయిని ఎక్కించుకొని పోయినారు. అది లోకల్ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. మేము సిఐడిలో ఉంటున్నప్పుడు, సిఐడిలో మాకు ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు. ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే క్లూసే రాలే. ఆ తర్వాత సిబిఐ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పటికి 30 ఏళ్ళు అయింది, ఇంతవరకు
ఆచూకునే లేదు. సో కొన్ని కేసుల్లో ఏం జరిగింది తెలియకుండా పోతాయి. ఈ కేసులో కూడా జరిగి ఉంటే కిడ్నాప్ జరిగి ఉండాలి. ఎందుకంటే చింతపిక్కలు అదే పిక్కలు జీడి పిక్కలు జీడి పిక్కల్ని ఏరుకునే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు 10-15 మంది. వాళ్ళని కూడా గుర్తించాలని ప్రయత్నం కొందరిని గుర్తించినారు. Yes. ఆ గుర్తించిన వాళ్ళని కూడా అందరూ పోలీసులు ఇంట్రాగేట్ చేసినారు. అదే కాకుండా ఎవరైనా అకస్మాత్తుగా జీడిపిక్కలో ఇంకోటో ఏరుకోవడానికి వచ్చి స్ట్రేంజర్స్ ఈ అమ్మాయి కనపడింది ఎక్కడ అమ్ముకున్నా నాకు 50,000 లక్ష రూపాయలు దొరుకుతాయని చెప్పి ఎత్తుకొని పోయినారేమో అని అది కూడా ప్రయత్నం చేసినారు. పేపర్ యాడ్స్ ఇచ్చారు. దేశమంతా మొత్తం ఇదయింది. ఒకవేళ దూరంగా తీసిపోయి అమ్మాలన్నా అది వీలుగాని పరిస్థితి. ఎక్కడ ఇంతవరకు 23 రోజులు ఇంతవరకు క్లూ రాలేదు. చూడాలి మరి ఏం జరిగి ఉంటుందో. థ్యాంక్ యూ.